బీజేపీతో రాజ్య వ్యవస్థతో ఇక ప్రతిపక్షం పోరాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు తప్పుపట్టారు. కాంగ్రెస్ అసలు రూపం వ్యాఖ్యలతో బహిష్కృతమైంది. బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేబీ నడ్డా అన్నారు. దేశంపై ప్రతిపక్షం పోరాడుతుందని చెప్తున్న రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విపక్ష నేత దేశం పోరాడుతున్నామని చెప్పడానికి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాయి. ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జేపీ నడ్డా ఎదురుదాడికి దిగారు. భారత్ ను ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందన్నారు. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారన్నారు. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. రాజ్య వ్యవస్థతో ప్రతిపక్షం పోరాడుతోందని రాహుల్ గాంధీ అనడంపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు. దేశాన్ని ముక్కలుగా చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. దేశంలో రెండు రకాల భావజాలాలు ఉన్నాయని, ఒకటి రాజ్యాంగబద్ధమైన భావజాలం, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలం అని రాహుల్ గాంధీ అండానే బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం చెల్లుబాటు కాదని మోహన్ భగవత్ చెప్తున్నారని, బ్రిటిష్ మీద జరిగిన పోరాటాన్ని కూడా ఆర్ఎస్ఎస్ గుర్తించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. త్రివర్ణ పతాకం రాజ్యాంగం విలువలపై బీజేపీకి ఆర్ఎస్ఎస్ నమ్మకం లేదంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.